ఎట్లుంటది సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ 100% గెలుస్తారు. జడ్పీటీసీలో నిజంగా పబ్లిక్ ఎటువైపు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? 100% అన్ని బీఆర్ఎస్ గెలుస్తుంది. గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ కి పోతారు. అరే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిచి సర్పంచ్ గెలిచి నీ పార్టీలు ఎందుకుంటాడు? కొనిపడేస్తారు. అరే మేయర్ పోయింది అక్కడ, మేయర్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నట్టు మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు? ప్రజా సమస్యల గురించి ఉద్యోగ ఖాళీలు అని చెప్పేసి అడ్డంకి దయాకర్ అక్కడికి పోతే నిరుద్యోగులు పోయి మాట్లాడారు. ఏ బీఆర్ఎస్ పోయి మాట్లాడింది? ఎవరికి వాయిస్ ఉంది? ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తలేరు. గాలికి మేము గెలుస్తాం, వాడు కాకుండా మాకు ఓటేస్తారు. మున్లిప్తలేడే వాడు. నిరుద్యోగులు కోట్లలో కేసేస్తారు. ఇదివరకు రాజశేఖర్ రెడ్డి సాబ్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఆపోజిషన్ కొట్లాడితే వాళ్ళ పైసలు ఇచ్చి కేసులు వేయించేటోళ్ళు. బీఆర్ఎస్ ఒక రూపాయి తీస్తున్నారమ్మా? నిరుద్యోగుల తరపున కోట్ల కేసులు వేయడానికి మేము నిలబడతామని ఈయన ఆయన దగ్గర పంపుతాడు, ఆయన దగ్గర పంపుతాడు, ఈయన దగ్గర పంపుతాడు. మళ్ళీ మొత్తం వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవ్వడు ఏం ఖర్చు పెట్టారు నాకు తెలుసుగా కథలన్నీ. నీకు డబ్బులు ఖర్చు పెట్టలేంది, ఆపోజిషన్ రోల్ను ప్లే చేయలేవు. ఎందుకనంటే దానికి తగ్గ మెషినరీ వాళ్ళు రోడ్డు ఎక్కాలి కాబట్టి ఇది వాళ్ళ రోల్ ప్లే చేస్తలేరు. వీళ్ళు మేము వ్యతిరేకత పెరిగితే గెలుస్తామని కూర్చుంటారు తప్ప ఇవాళ సోషల్ మీడియా ప్రతి ఒక్కడు ఒక సోషల్ మీడియా వారు కావాలంటారు. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారవుతుందా? ఆ భూత కల్పనకి వెళ్ళి బయటికి రావాలి, రోడ్డు పైన రావాలి. జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్ కి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేదంటే హైదరాబాదితులు కావచ్చు, సో ఫార్మాకి ఇచ్చేటువంటి భూముల విషయంలో అక్కడ ఉన్నటువంటి లగచర్ల ఇట్లా వాళ్ళ బాధితులు కావచ్చు, అందరూ కూడా బీఆర్ఎస్ భవన్ కి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు మరి? నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష పాత్ర అనేది ఈ పార్టీ కాదు, ఎవరు కూడా ప్లే చేసారు. వాళ్ళ ఆపోజిషన్ పోతే నిన్న పరేషాన్ ఏమవుతుందంటే మీరు అందరు రోడ్డు ఎక్కాలి, పొలాలలో పోవాలని చెప్పాలి, ఊర్ల మీద పడాలని చెప్పాలి. అది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాట. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి హెలికాప్టర్లు తీసుకొని తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళు పోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఎందుకు పోతారమ్మా? పవర్ వచ్చినాము మళ్ళీ ఎన్నికలప్పుడు పోతాం. మేము ఎందుకు పోతాం? మేము మాకేం పని? మళ్ళీ ఎన్నికలప్పుడు చూస్తాం. 2000 ఇస్తే ఓటేస్తాడు, 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తాడు, పావుసైడ్ తీసుకొని ఓటేస్తాడు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని పైసల మీద ఓట్లు నడుస్తాయా లేదంటే వ్యతిరేకత మీద? పైసలతో నడుస్తుంది, వ్యతిరేకతతో నడుస్తుంది. గెలిచినాక ఎవ్వడు ఎక్కడ గెలిచినా 101% మీరు రాసుకొని పెట్టుకో, అందరు కాంగ్రెస్ కు పోతారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీడీపీ మనిషి అంటారు సీఎం రమేష్ ని, ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఈయన ఇద్దరు కౌల పిల్లల్లాగా చాలా అటాచ్డ్గా ఉంటారు, చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఢిల్లీ స్థాయిలో వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది, అక్కడనే వాళ్ళ ఎక్కువ కలయికలు ఉంటాయి. ఈ మాటలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. ఏంది సార్ అసలు వీళ్ళ మధ్యలో సఖ్యత ఎట్లుంటుంది? ఎందుకంటే ఒక ఎంపీ బీజేపీకి అయి ఉండి, అది ఆంధ్రప్రదేశ్కి అయి ఉండి, పక్క రాష్ట్రానికి అయి ఉండి, ఇక్కడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు, అక్కడున్నటువంటి చంద్రబాబుతో కావచ్చు, ఆయన సఖ్యత ఎట్లా ఉండేది? ఎందుకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఇంప్రెస్ చేయడానికి ఆయన తెర మీదకి వచ్చినట్టు? అలా పూర్తిగా బ్రోకర్ అని చెప్తే మళ్ళీ ఎంత ఇప్పుడు వాడు బ్రోకర్గిరి పనే చేస్తాడు. నేను సీఎం రమేష్ గురించి ఇంత బాగా నాకు చెప్పడానికి నేను మీ ప్రశ్నలనే జవాబు కావాల్సిన ఉంది. నా సింపుల్, నా వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే ఫెలో ఇస్ అ పొలిటికల్ బ్రోకర్. అన్నిళ్ళు తిరుగుతాడు, అందరి దగ్గరికి పోతాడు, అంతటా పోతాడు, ప్రతి దాంట్లో ఏళ్ళు పెడతాడు. మన పనే అది. నాకు ఏంటంటే నువ్వు ఇక్కడ ఇవ్వనివి, నువ్వు ఇక్కడ చేయనికి ఇవ్వనివి. ఇవాళ వీడు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుంటే వీడు కోదండరామ్ గారు ఎక్కడికి పోయిండు, గంట చక్రపాణి గారు ఎటు పోయిండు, మల్లెపల్లి లక్ష్మీ ఎటు పోయిండు, ఈ మేధావులంతా ఎటు పోయిండ్రు. ఆ గాడిదలు చక్కగా ఉంటే ఈ గాడిద ఎందుకు వచ్చి మాట్లాడతారు ఇక్కడ? ఈ గాడిదలంతా కలిసిపోయి ఎక్కడ కడితే అలా మేత మేయనికి పోతుంది. ఎవరు రూలింగ్లు ఉంటే అక్కడ మేత మేయనికి పోతుంది. కాబట్టి ఇటువంటి గాడిదలు వచ్చి మాట్లాడతారు. సార్ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అసలు ఆంధ్ర పెత్తనం కానీ, ఆంధ్ర లీడర్లు కానీ తెలంగాణలో పెద్దగా కనిపించే వాళ్ళు కాదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆంధ్ర నాయకులు కావచ్చు, ఆంధ్ర అధికారులు కావచ్చు, ఎక్కువగా మన హైదరాబాద్లో కావచ్చు, సిటీ సరౌండింగ్స్లో కావచ్చు, మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువగా రావడం, అటెండ్ కావడం, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడం, భూ కబ్జాలు కావచ్చు, దేంట్లోనైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారు? ఫస్ట్ కేటీఆర్ కొట్టిన మొదటి దెబ్బ ఏంటంటే TV9 ABN బ్యాన్, 2 ఛానళ్ళ మీద నిషేధం పెట్టిండ్రు. ఫస్ట్ షాట్. రెండో షాట్ ఓటుకు నోటు అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు కంట మీద తుపాకీ పెట్టిండు. పెట్టి అందరూ గో బ్యాక్ అన్నాడు, వెళ్ళిపోయారు. వాళ్ళకి బిగ్ బాసే ఈయన. అందులో రెండో ముద్ద ఫోన్లో దొరికిపోయాడు, దాన్ని అడ్డం పెట్టిండు.
అడ్డం పెట్టిగా ఇక్కడ ఎవ్వరు రానికి వీల్లేదంటే అందరూ నీకు 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ ఉన్నా నాకు వద్దిగా ఇటు మొక్కన రావద్దిగా వస్తే ఈ కేసు బయట పెడితే నేను జైలుకు పంపుతా అనంటే 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాల్సినోడు 1 ఇయర్లోనే ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయాడు 2015లో. దట్ ఈస్ ద రీజన్, వేరే ఏం లేదు.